నెల 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. 4,89,126 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్, 5,77,949 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ పరీక్షలు రాయనున్నారని తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 1,495 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, ఇందులో ప్రభుత్వ కళాశాలలు 404, ఎయిడెడ్ కాలేజీలు 221, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 863, ఇతర స్కూల్స్ కాలేజీలు 7 సెంటర్స్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రానికి అరగంట ముందే చేరుకోవడం ద్వారా ప్రశాంతంగా విద్యార్థులు ఉంటారని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య తెలిపారు. 5 నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకున్నా అనుమతిస్తామని, కానీ ఆలస్యంగా రావడం వల్ల విద్యార్థులు నష్టపోతారన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అడిగి తెలుసుకుందాం. రాముడు. సునీల్, ఇంటర్ బోర్డు నిర్వహించేటువంటి పరీక్షలకు ఎలాంటి ఆటంకం లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ప్రధానంగా అన్ని సెంటర్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా 1,400 సెంటర్లు ఉన్నాయి. ఈ 1,400 సెంటర్లలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి సెక్టార్ వైజ్ గా అక్కడ ఉండేటువంటి అధికారులను సిబ్బందిని సిద్ధం చేశారు. ఇప్పటికే ఇన్విజిలేటర్స్ వాళ్ళందరినీ కూడా రెడీ చేసినటువంటి అధికారులు ఫైనల్ గా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్లీ గా వాటన్నిటిని రెక్టిఫై చేసేందుకోసం అవసరమైనటువంటి యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేసుకున్నామని ప్రకటించడం జరిగింది. కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీల ఆధ్వర్యంలో ఈ పరీక్షలకు ఎలాంటి ఆటంకం లేకుండా క్షేత్రస్థాయిలో విద్యార్థులందరూ కూడా పరీక్షలకు చాలా క్లియర్ గా అటెండ్ అయ్యే కోసం, అదేవిధంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండే విధంగా కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని. రైట్ రాముడు, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. ఇంటర్ బోర్డు అధికారి కృష్ణాదిత్య మాట్లాడుతున్నారు మీడియాతో, లైవ్ లో చూద్దాం. ఒక 10 days ముందుగానే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్ కంక్లూడ్ చేసుకున్నారు. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రిపరేటరీ మీటింగ్లో వేరే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, అంటే సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన ఆఫీసర్స్ కావచ్చు, అట్ ది సేమ్ టైం ఆర్టీసీ అఫీషియల్స్ కావచ్చు, డిఎంహెచ్ఓ కావచ్చు, డిఈఓ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్ కావచ్చు, ముందుగానే వాళ్ళకు మార్గనిర్దేశాలు ఇచ్చేశారు. ప్రిపేర్నెస్లో భాగంగా ఎక్కడ లోటుపాట్లు లేకుండా అందరిని కూడా అలర్ట్ చేశారు. ఎస్పెషలీ ఆర్టీసీలో కూడా నాగిరెడ్డి సార్ ఇస్ వెరీ సపోర్టివ్. ఆల్రెడీ సార్ కూడా రీచ్ అవుట్ అయ్యారు, చెప్పారు ఎక్కడైతే టైమింగ్స్ ఉన్నాయో దాన్ని మార్చుకుంటూ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పరీక్షా సమయానికి అనుకూలంగానే చేస్తారని చెప్పారు. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు పోలీస్ ఆఫీసర్స్, ఆర్టీసీ ఆఫీసర్స్, ఈవెన్ పోస్ట్ ఆఫీసెస్. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించిన స్టాఫ్ కూడా లాస్ట్ ఇయర్ పరీక్షల్లో చాలా చక్కటి తోడ్పాటును ఇచ్చారు. ఎక్కడ కూడా సమన్వయ లోపం లేకుండా ఏవైతే టైమింగ్స్ ఉంటాయో పరీక్ష అనంతరం పేపర్స్ ఏవైతే ఉంటాయో చక్కగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అట్ ది సేమ్ టైం డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా కొంతమంది మరీ ప్రొయాక్టివ్గా ప్రతి సెంటర్స్కి స్పెషల్ ఆఫీసర్స్ని అసైన్ చేస్తారు. అంటే నాన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఉంటారో ప్రతి సెంటర్కి మనకు ఆఫీసర్స్ని ఇచ్చారు. దీనివల్ల ఆ పరీక్ష కేంద్రంలో కావాల్సిన ఏర్పాట్లు ప్రాపర్గా మనం తీసుకున్నాం. థ్యాంక్స్ టు ద కలెక్టర్స్ ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్ అండ్ రెస్పాన్స్ ఇన్ కండక్టింగ్ దీస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. ప్రతి పరీక్షా కేంద్రం కూడా మనం మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ని ఏర్పాటు చేసుకుంటున్నాం విత్ బేసిక్ ఏవైతే టాబ్లెట్స్ ఉంటాయో. అండ్ రిక్వెస్ట్, ప్రతి ఒక్క పేరెంట్కి కానీ స్టూడెంట్ కానీ మేము మెసేజెస్ పంపిస్తున్నాం. మెసేజెస్లో కూడా మనం టెలిమానస్ నెంబర్ని ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏదైతే ఉంటుందో టెలిమానస్, దాంట్లో ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ సైకాలజిస్ట్ ఉండి పిల్లలకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ప్రాపర్గా ప్రొఫెషనల్గా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ సమయంలో కొంతమంది విద్యార్థులకు ఎవరైతే ఇబ్బంది ఉందో వారిని సంప్రదించినట్టయితే దే విల్ బి ఆఫ్ గ్రేట్ సపోర్ట్. కాబట్టి రిక్వెస్ట్ మా మీడియా ప్రతినిధులందరికీ ఈ టెలిమానస్ నెంబర్ కూడా మీరు వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. అండ్ అట్ ది సేమ్ టైం మన కాలేజ్ లెవెల్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వారి త్రూ కూడా మనం ప్రతి కాలేజ్లో ఈ నెంబర్ని మనం వైడ్గా ప్రమోట్ చేస్తున్నాం. దీనివల్ల మన స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, నిద్ర సమస్య ఇష్యూస్ ఉన్నా కూడా వారితో మాట్లాడినట్టయితే వారు ప్రాపర్గా వారిని గైడ్ చేస్తారు. విద్యార్థులు ఆ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో వారికి ప్రాపర్గా దిశానిర్దేశం చేస్తారు. ఏవైతే మ్యాండేటరీ మెటీరియల్ ఉంటుందో, క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ కావచ్చు, ఓఎంఆర్ షీట్స్ కావచ్చు, ఆల్రెడీ లాస్ట్ వీకే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కేంద్రాలకు మనం పంపించాం. స్ట్రాంగ్ రూమ్లో వాళ్ళు చేరిన తర్వాత ఎడ్యుకేసీ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత డే వైజ్ సెగ్రిగేషన్ కూడా మొత్తం చేసుకున్నారు.
కాబట్టి ఎడిక్వసీ రిపోర్ట్ కూడా ప్రతి ఒక్క సెంటర్ నుంచి మనకు వచ్చింది. వీఆర్ వెల్ ప్రిపేర్డ్ విత్ ఎంటైర్ మెటీరియల్ రిక్వైర్డ్. అండ్ క్యాంప్స్కి సంబంధించిన తయారీలో భాగంగా మనము 26 నుంచి క్యాంప్స్ మొదలు పెడుతున్నాం. ఎస్పెషల్లీ సంస్క్రిట్ ఏదైతే ఉంటుందో మనకు పేపర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన స్కెడ్యూల్ లోపల రిజల్ట్ ఇవ్వాలి అంటే మనం ప్యారలల్గా మనం క్యాంప్స్ని కూడా ఆపరేట్ చేయాలి. దీనికి